నాకు రైల్వే స్టేషన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. రీసెంట్‌గా నేను చెర్లపల్లి నుంచి నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఓకే. మీరు చెప్పిందే నేను వచ్చేటప్పుడు ఆలోచించుకుంటూ వచ్చాననమాట. అంటే ఇప్పుడు ఓకే. ఇక్కడ రైల్వే స్టేషన్ పడింది. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు అవును. సార్ అది. అవును. నేనైతే ఒక ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తున్నానన్న యెస్. ఫీల్ అయ్యాను. చాలా బావుంది. కరెక్టే. సో, ఇప్పుడు ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఏరియా అంతా చాలా మాస్‌గా అనిపించింది నాకు. అవును. సో, ఇప్పుడు పీపుల్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు అని అంటారా? లేదా ఇంకొంచెం టైం పట్టొచ్చంటారా? నియర్ బై ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అవును. అక్కడంతా ఎంప్టీ ల్యాండ్స్ ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ అలాంటివేమీ లేవు. రైట్. సో, దాని గురించి ఫ్యూచర్‌లో మనం ఏం ఆలోచించొచ్చంటారు? సో, మీరు చెప్పిన ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ సమ్‌వన్ అంటే ఆల్రెడీ బై చేసి వెయిట్ చేస్తున్న ల్యాండే. ఉంటది. ఆ! బట్ అంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఏదైనా సరే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఒకప్పుడు ఎలా ఉండేయంటే మరీ మాస్‌గా, నీట్‌గా లేకుండా డర్టీగా ఉండేవి. యాహ్! సో, ఇప్పుడు రైల్వే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. లైక్ మీరు చెప్పినట్టు ఎయిర్‌పోర్ట్ లాగా లాబీలు ఇస్తున్నారు. అవును సార్. ఎయిర్‌పోర్ట్‌లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వైఫై కనెక్టివిటీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ చేసింది దేనికంటే చుట్టుపక్కల వాతావరణంలో అంటే చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్‌ని డెవలప్ చేయడానికి ఇదంతా కూడా. సో, మీరన్నట్టు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ల్యాండ్ ఎలా అందుబాటులో ఉంటుందంటే కొంచెం దగ్గరగా ఉన్నాయన్నీ అపార్ట్‌మెంట్‌లొస్తాయి. ఓకే. కొంచెం దూరంగా ఉన్నాయన్నీ ఇండివిడ్యువల్ హౌస్ వస్తాయి. ఓకే. మరీ దూరంగా ఉన్నాయన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌లకెళ్తాయి. అంటే 3 సెక్టార్స్ కింద డివైడ్ అవుతాయి. ఓకే. ఓకే. సో, మీరనుకున్నట్టు ఇక నేను చూసే మీ కంటికి కనిపించే దూరం వరకు కూడా మంచి అపార్ట్‌మెంట్‌లు, అపార్ట్‌మెంట్ కల్చర్, కమర్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. హ్మ్. హ్మ్. సో, దాన్ని దాటిన తర్వాత ఇండివిడ్యువల్ హౌసెస్ అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. ల్యాండ్ కనిపిస్తుంది. అపార్ట్‌మెంట్‌లు, చిన్న చిన్న అపార్ట్‌మెంట్‌లు, స్టాండ్ లోస్ కనబడతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళే కొద్దీ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్. హ్మ్. హ్మ్. సో, నేనేమంటున్నానంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ జోన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇప్పటికే రేట్లు ఎక్కువున్నాయి. ఓకే. సెకండ్ జోన్‌లో, థర్డ్ జోన్‌లో ఇన్వెస్ట్ చేయమంటాను నేను. అంటే సెకండ్ జోన్ అంటే కొంచెం దూరంగా వెళ్లారనుకోండి. దానికి ఆ రేడియస్ దాటుకొని వెళ్తే హ్మ్. కొంచెం తక్కువ రేట్లకొస్తాయి. ఇంకొంచెం దూరంగా వెళ్తే ఇంకా తక్కువ రేట్లకొస్తాయి. బట్ ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్‌లో ఎక్స్‌పాన్షన్ జరుగుతా ఉంటది. ఓకే. రైల్వే చుట్టూ ఉన్నటువంటి జనాలు పెరగడంతో ఎక్స్‌పాన్షన్ జరుగుతూ ఉంటది. హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లకి మీరనుకున్నట్టుగా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు పీపుల్ అంత దూరం వచ్చి ఈ 3 సెక్టార్స్‌లో మీరేదైతే చెప్పారో అవును. వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అంటారా? లేతే కొంచెం డెవలప్ అయిన తర్వాత చూద్దాంలే అన్నట్లేమన్నా మీతో మాట్లాడుతూ ఉంటారు కదా సార్ క్లయింట్స్. అవునవును. అవును. అంటే ఇందులో ఎర్లీ బర్డ్ గెట్ వార్మ్స్ అండి. అంటే ఓకే. ఎవరైతే ముందు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి డబ్బులొస్తాయి. హ్మ్. ఎందుకంటే డెవలప్‌మెంట్ అయ్యాక చూద్దామనేసరికి రేట్లు పెరుగుతాయి. హుహు. సో, ఏమి రోడ్లు లేనప్పుడు, సరైన డెవలప్‌మెంట్ లేనప్పుడు ల్యాండ్ తక్కువ దొరుకుతది. హ్మ్. ఎప్పుడైతే రోడ్స్ కానీ నీట్‌గా బ్యూటిఫై అయిపోయిందో, మన హైదరాబాద్ లాగా ఉందో అప్పుడు రేట్లు పెరిగిపోతాయి. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే విజన్ ఎలా ఉండాలి అంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్‌మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి వీటిని బేస్ చేసుకొని అక్కడ హ్మ్. డెవలప్‌మెంట్స్ ఉన్నా లేకపోయినా ప్రెజెంట్ హ్మ్. పెట్టాలి. అంటే రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. బేసిక్ నీడ్స్ అన్నీ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చెక్ చేసి చూడండి. రోడ్ కనెక్టివిటీ, నీట్‌నెస్, ఒక కార్పొరేట్ స్టైల్ వచ్చేసరికి రేట్లు పెరిగిపోతాయి. ఓకే. అవును. సో, ఈ లోపులో ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు 100% ద బెస్ట్ రిటర్న్స్ హ్మ్. తీసుకోగలుగుతారనమాట. ఏ ఏరియాలో ఉన్నా, ఆ ఏరియా అనే కాదు. మేమెప్పుడు చెప్తూ ఉంటాము. రోడ్ లేనప్పుడు స్థలం తీసుకుంటే తక్కువ రేట్‌కొస్తది. హ్మ్. రోడ్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అవుతది. ఓకే. ఇల్లు లేనప్పుడు స్థలం తీసుకుంటే తక్కువ రేట్‌కొస్తది. ఒకసారి ఇల్లు కట్టేసారు. చుట్టుపక్కల 4 ఇల్లులు వచ్చినాయి అంటే డెవలప్‌మెంట్ మారిపోతది. సో, కనెక్టివిటీ అటు ఇటుగా ఉన్నప్పుడు తీసుకోగలిగితే రేట్లు తక్కువొస్తాయి. వన్స్ ఓకే. అన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత తీసుకుంటే మాత్రం 100% మనం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సొస్తది. సో, ఈ జీహెచ్ఎంసీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో సార్, అవును. వాటి ఎక్స్‌పాన్షన్ అనేది కరెక్ట్. సో, రియల్ ఎస్టేట్‌కి ఎలా హెల్ప్ అయిందంటారు? సో, జీహెచ్ఎంసీ ఒక 27 గ్రామ పంచాయతీలని ఎక్స్‌పాండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఏమవుతుందంటే హై హ్మ్. రైజ్ అపార్ట్మెంట్స్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ గట్కేసర్ బెల్ట్ చుట్టుపక్కల బెల్ట్‌ని జీహెచ్ఎంసీస్‌లోకి ఇన్వాల్వ్ చేయడం వల్ల హ్మ్. ఆ ఏరియాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ, కన్‌స్ట్రక్షన్స్ కానీ తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. ఎందుకంటే అప్రూవల్స్ అన్నీ కూడా ఈజీ అయిపోతాయి జీహెచ్ఎంసీలోకొచ్చిన తర్వాత. హుహు. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో, ఎప్పుడైనా సరే ఎక్స్‌పాన్షన్ అనేది మున్సిపాలిటీ లోవర్ లెవెల్స్‌కెళ్తూ ఉంటుంటే 100% ఆ డెవలప్‌మెంట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఇది ఎందుకు తీసుకున్నారు అంటే జీహెచ్ఎంసీని ఎక్స్‌పాండ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎందుకు ఎక్స్‌పాండ్ చేయాల్సొస్తుందంటే ఓఆర్ఆర్ వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. హ్మ్. అంటే హ్మ్. జనాలందరూ కొనడం, అమ్మడం ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. హ్మ్. సో, ఈ టైంలో అది మంచి నిర్ణయం అనే చెప్పాలి. అంటే గవర్నమెంట్ నిర్ణయము 100% నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి హైదరాబాద్‌ని ఉపయోగపడుతుంది. ఓకే. సో, మీరు చెప్పినట్లుగానే ఈ మధ్య కాలంలో ఆ! హై రైజ్ బిల్డింగ్స్ అనుకుంటే చాలా వినిపిస్తుంది సార్. యెస్ అండి. సో, ఈ టైంలో ఆఫ్టర్ బడ్జెట్ కావచ్చు, బిఫోర్ అయినా సరే యెస్.
వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బావుంటదంట? సో హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే అని ఎవరికి చెప్తా అంటే, వాళ్ళు సాలరీ బేస్డ్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళకేంటంటే ఆ కమ్యూట్ దగ్గరగా ఉండాలి. అంటే ఓకే. వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చే దూరం అనేది ఎక్కువ అయ్యే కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మనము లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి ఆఫీస్‌కెళ్తాం. సో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా జరుగుతాయి. తెలియకుండానే మనలో ఒక రకమైన ఒక స్ట్రెస్ పెరుగుతా ఉంటదన్నమాట. ఇప్పుడు హ్మ్. రీసెంట్‌గా ఒక రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే, స్ట్రెస్ వల్ల అంటే ఏదైతే లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నాయో, జర్నీ వల్ల వచ్చే స్ట్రెస్ మనుషుల్ని కృంగదీస్తుందంట. ఓకే. సో మనకు ఒకప్పుడు మొబైల్స్ ఎక్కువగా చూస్తే ఎలా అయితే మనుషుల్లో చేంజెస్ వస్తున్నాయో, సైకలాజికల్ చేంజెస్ వస్తున్నాయో, అవును. లాంగ్ జర్నీస్ వల్ల పడే స్ట్రెస్ ఏదైతే డ్రైవింగ్ హ్మ్. స్ట్రెస్ హ్మ్. బైకుల మీద రావడం గానీ, కార్ల మీద రావడం గానీ, చాలా స్లో మూవ్‌మెంట్ ఉంటుంది. సో ఒక రకమైన చిరాకొస్తుంది. ఆఫీస్ టైం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో దాని దగ్గరలో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారు. అది హై రైజ్ అపార్ట్మెంటే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్ ఫెసిలిటీస్ ఎట్ వన్ ప్లేస్. హ్మ్. సో అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి అలాంటి అపార్ట్మెంట్ తీసుకోవడం కరెక్టే అంటాను. బట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి 25 ఇయర్స్ లాక్ అవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తది. ఆ హుహుహు. టైంలో రెంటల్‌కుండి అదే సేవింగ్స్ చేసుకొని నెమ్మదిగా ఓపెన్ ప్లాట్స్ తీసుకొని హ్మ్. నెమ్మదిగా కొంచెం డెవలప్ అయిన తర్వాత ఆ ఓన్ బిల్డింగ్ తీసుకుంటే బావుంటుందేమో అని. ఎందుకంటే ఆ కంపెనీ చేంజ్ అయిపోయారనుకోండి ఎగ్జాంపుల్. ఆ బిల్డింగ్ వేరే వాళ్ళకి రెంట్‌కి ఇవ్వాలి తప్ప వేరే అవును ఉండదు. సార్. అంటే ఆ సైడ్‌లో కంపెనీ ఉందని అనుకుంటారు. అవును. సో లైఫ్ టైమ్ అంతా ఒకే కంపెనీలో ఉండలేం మనం. అవును సో సార్. అలాంటప్పుడు కొంచెము వేరే కంపెనీకి షిఫ్ట్ చేసినప్పుడు అది ఉపయోగపడకపోవచ్చు. హ్మ్. మనీ సఫిషియెంట్‌గా ఉంటే యూ కెన్ గో ఫర్ ఎ ఫ్లాట్ అని చెప్తాను. హ్మ్. సఫిషియెంట్‌గా లేనప్పుడు అప్పు తీసుకొని డోంట్ గో ఫర్ ద ఫ్లాట్ అని చెప్తాను. సో హ్మ్. రెంటల్ తీసుకోవడము దగ్గరలో ఆఫీస్ దగ్గరలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఓకే. అన్న. సార్ నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. సో, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్‌లో కానివ్వండి, లైక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అవును. దానిపైన హెలీప్యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారు మనకి. కరెక్ట్. సో, ఆ హెలీప్యాడ్స్ ఎంతవరకు పీపుల్‌కి యూజ్ అవుతుంది? ఒకవేళ హెలీప్యాడ్స్ పెడుతున్నాం కాబట్టి హ్మ్. మీకింత చార్జ్ చేస్తున్నాం అని ఏమన్నా ఉంటుందా? అది యూజ్ అవుతుంది అని అంటారా? సో హెలీప్యాడ్స్ యూజ్ అనేది కంపల్సరీ ఎలా అవుతుంది అంటే సమ్ న్యాచురల్ కలామిటీస్ వస్తాయి. ఓకే. అంటే వరదలు గానీ, వర్షాలు బాగా ఎక్కువ రావడం గానీ, ఒకేసారి సడెన్‌గా పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కమ్యూనిటీస్‌లో పవర్ పోవడం గానీ, ఇలాంటివి వచ్చినప్పుడు సో మనకి ఫుడ్ అనేది ఎలా వచ్చేదంటే ఇదివరకు మనం కూడా చిన్నప్పుడు చూసే ఉండేవాళ్ళం. ఎక్కడైనా వరదలొస్తే పైన హెలికాప్టర్ నుంచి అవును. ఫుడ్ అవును. వచ్చి వాళ్ళందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది. అది ఒక న్యాచురల్ కలామిటీస్ టైమ్‌లో అలాంటి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే 4000, 5000, 10,000 మెంబర్స్ ఉంటారు. అవును మోర్ సార్. దాన్ 10,000 కూడా ఉండొచ్చు. అవును సార్. అలాంటప్పుడు ఒక హెలీప్యాడ్ ఇవ్వడం అనేది కరెక్టే. ఎందుకంటే ఆ హెలీప్యాడ్ అనేది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హ్మ్. ఏదైనా జరిగింది. హ్మ్. సడెన్‌గా జనాల్ని పైకి తీసుకెళ్ళి పుల్ చేయాలన్నా, లేకపోతే ఫుడ్ అనేది డిస్పర్స్ చేయాలన్నా ఇలాంటి వాటికి ఆ హెలీప్యాడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అంటే నాకు తెలిసి మోర్ పీపుల్ ఉన్న దాంట్లో హెలీప్యాడ్ ఓకే. కానీ హ్మ్. చిన్న కమ్యూనిటీస్‌లో హెలీప్యాడ్ అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఓకే. సో దాన్ని మనము అంటే దాని వల్ల ఎక్కువ ప్రైస్ పడుతుంది అనేది మనము కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఓకే. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ పైనున్న ప్లేస్ అంతా ఎలాగో ఫ్రీగానే ఉంటుంది. అవును సార్. టాప్‌లో ఉన్న ప్లేస్‌ని పెద్దగా మహా అయితే రెస్టారెంట్‌కి వాడతారు, దీన్ని వాడతారు గానీ, సో హెలీప్యాడ్ కాన్సెప్ట్ అనేది దాని గురించి వచ్చింది. అంటే హ్మ్. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అవ్వడం గానీ, లేదా వీళ్ళు ఎప్పుడైనా దీంట్లో ఉన్నటువంటి ప్రాస్పర్టీ పీపుల్ ఎప్పుడైనా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. ప్రైవేట్ హెలికాప్టర్స్ ఇంకా మనకి ఆ కల్చర్ రాలేదు అవును గానీ, సార్. అదర్ కంట్రీస్‌లో అయితే ప్రైవేట్ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ! వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు కాబట్టి సో అదొక 2 కింద ఉంది. అదొక మంచి స్టైలిష్ అనుకోవచ్చు, సోబర్ అనుకోవచ్చు. లేదంటే ఒక మంచి ఎమ్యూనిటీ అని చెప్పుకుంటున్నారు. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే 100% కష్టకాలంలో అయితే దట్ విల్ బి యూజ్‌ఫుల్ అండి. 100%. ఓకే.